మాస్టర్స్ ఇవాళ మానవుడు నిత్యాన్వేషణ పుస్తకం చదువుకుంటున్నాం. శ్రీ శ్రీ పరమహంస యోగానంద రచించిన వారు ఒక యోగి ఆత్మకథ రచయిత. ఎవరైతే ఎవరైతే పరిపూర్ణ ఆత్మతో పరిపూర్ణ మనసుతో ప్రేమించు, ఇంకా నీ నీవు పొరుగువాడిని నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఆ విధంగా ప్రేమించు. ఏమంటున్నారంటే ఎవరైతే పరిపూర్ణ ఆత్మతో పరిపూర్ణ మనసుతో అంటే స్వచ్ఛమైన ఆత్మతో స్వచ్ఛమైన మనసుతో ప్రేమించమంటున్నారు. ఇంకా నీ పొరుగువాడిని నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఆ విధంగా ప్రేమించు అంటున్నారు. అంటే ఈ పరిపూర్ణ అంటే గొప్ప ఒక మంచి ఆ సోల్ స్థితిలో ఉన్నప్పుడు మంచి మనసుతో నువ్వు ఎలా నిన్ను ప్రేమించుకుంటున్నావో పక్కని వాళ్ళని కూడా అలా ప్రేమించు అని చెప్తున్నారు. భగవంతుణ్ణి పరిపూర్ణ మనసుతో ప్రేమించటం అంటే ఒకరు తమ దృష్టిని ఇంద్రియాల నుంచి మరలించి ఆ భగవంతుడి పైనే పెట్టడం. అంటే ఏమంటున్నారంటే భగవంతుణ్ణి పరిపూర్ణ మనసుతో ప్రేమించటం అంటే ఒకరు తమ దృష్టిని ఎవరైతే సద్గురును నమ్మకంగా అనుసరిస్తారో వాళ్ళు ఆయనలాగే అవుతారు. ఏమంటున్నారంటే ఎవరు అయితే సద్గురును నమ్మకంగా అనుసరిస్తారంటే ఒక గురువుని గట్టిగా నమ్ముతారో వాళ్ళు ఆయనలాగే అవుతారని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే గురువు తాను పొందిన సాక్షాత్కార స్థితికి తన శిష్యుణ్ణి కూడా పెంపు చేస్తాడు. అంటే గురువు ఏదైతే తన ఆయన తీసుకున్న జ్ఞానం అంతా ఒక స్టేజ్ లో మంచిగా ఉంటాడో అది ఆయన నెక్స్ట్ ఆయన శిష్యులకు కూడా జనరేషన్స్ లో ఉన్న శిష్యులు కూడా పాస్ ఆన్ చేస్తాడు అని చెప్తున్నారు అనమాట. నేను మా గురుదేవులు శ్రీ స్వామి యుక్తేశ్వర వారిని కనుక్కున్న తర్వాత వారి ఉదాహరణని అనుసరించాలని మనసులో నిర్ణయించుకున్నాను. ఏమంటున్నారంటే ఆయన ఈయన ఏమంటున్నారంటే ఈయన వాళ్ళ గురుదేవులు యుక్తేశ్వర వారిని కనుక్కున్న తర్వాత వాళ్ళ దారిలోనే పయనిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. భగవంతుడిని ఒక్కడినే నా హృదయ పీఠం పైన నిలపాలని ఆయనను ఇతరులతో కలిపి పంచుకోవాలని నేను భావిస్తున్నాను. అంటే భగవంతుడిని ఒక్కడినే నా హృదయ పీఠం మీద ఉంచుకోవాలని ఇంకా అందరితో పంచుకోవాలని ఆయన భావిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట రచయిత ఇక్కడ. ప్రగాఢమైన జ్ఞానాన్ని పొందాలనుకుంటే సాధకుడు తన దృష్టిని సర్వజ్ఞ ఆధ్యాత్మిక నేత్రంపై కేంద్రీకృతం చెయ్యాలి. ఏమంటున్నారంటే గాఢమైన జ్ఞానాన్ని పొందాలంటే సాధకుడు ఏం చేయాలంటే మనిషి ఏం చేయాలంటున్నారంటే తన దృష్టిని అంతా ఆధ్యాత్మికం అంటే ఒక జ్ఞానం మీద దృష్టి సారించాలి అని చెప్తున్నారు అనమాట. అంటే మనం అంతా ఒక ఆధ్యాత్మిక దృష్టి మీద జ్ఞానం కేంద్రీకరిస్తే గాని అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. హైందవ గురువులు బోధిస్తున్నారు ఇలా చెయ్యాలని మన హిందూ గురువులు బోధిస్తున్నారు అని చెప్తున్నారు. దృష్టిని గాఢంగా ఏకాగ్రత చేసినప్పుడు అంటే దృష్టిని ఒక పాయింట్ మీద ఏకాగ్రత చేసినప్పుడు అంటే ఏమవుతుందంటే ఈ యాగి కాని వారు కూడా తమ కనుబొమ్మల మధ్యనున్న నుదురు భాగం చిట్లిస్తారు. అంటే యోగి అంటే ఒక మహర్షి కాకపోయిన వాళ్ళు కూడా ఎప్పుడైతే మనం ఇక్కడ ఆ నుదుటి మీద ఇక్కడ బ్రహ్మరంధ్రం మీద ఫోకస్ చేస్తే ఆ మనం ఆ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు ఆ సోల్ తో కనెక్ట్ అయినప్పుడు మనం యోగి కాకపోయినా కానంట మనం ఆ ఎనర్జీ ఆ ఫోకస్ మనకి వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇది ఏకాగ్రతకు కేంద్ర బిందువు. అంటే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న ఇట్లా మనం ఏదైతే ఫోకస్ చేస్తామో అది ఏకాగ్రతకి కేంద్ర బిందువు అని చెప్తున్నారు అనమాట. ఇంకా గోళాకారపు ఆధ్యాత్మిక నేత్రం ఆత్మ అంతర్జ్ఞానపు స్థానం అదే నిజమైన స్ఫటిక గోళం. అంటే గోళాకారపు నేత్రం అంటే రౌండ్ సర్కిల్ ఆకారం గలదాన్ని గోళాకారం అంటారండి. అంటే ఆ గోళాకార ఆధ్యాత్మిక నేత్రం ఆత్మ జ్ఞానపు స్థానం ఇదమైన స్ఫటిక గోళం అంటారంట. అంటే మనం ఏదైతే ఈ మెడిటేషన్ ఈ ప్రాసెస్లు ఉంటాయి కదా, దీని మీద ఫోకస్ చేయండి, దీని మీద ఫోకస్ చేస్తే మనకి ఈ బ్రహ్మరంధ్రం గుండా ఎనర్జీ ఫ్లో అవుతుంది, దాన్నే చెప్తున్నారనమాట. దీన్ని చూస్తూ యోగి రహస్యాలను తెలుసుకుంటాడు. అంటే ఎప్పుడైతే ఇట్లా మనం ఈ ఫోకసింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లోపలున్న ఈ అంతరంగంలో ఉన్న విశ్వరూపాలను ఎన్నో తెలుసుకుంటాడు, ఎన్నో కనుక్కుంటాడు అని చెప్తున్నారు అనమాట.
గాఢమైన ఏకాగ్రతతో మూడో కంటికి గూడా పోగలరు. భగవంతుడిని దర్శిస్తారు. అంటే ఈ గాఢమైన అంటే ఈ మెడిటేషన్‌లో ఏదైతే ఫోకస్ చేస్తామో ఈ మూడో కంటిని గూడా తే ఓపెన్ అయ్యి మనం ద ఆహ్, ద ద ఓపెన్ అయ్యి భగవంతుడి సాక్షాత్కారం చేసుకుంటామని చెప్తున్నారనమాట. కాబట్టి సత్యాన్వేషకులు ఆధ్యాత్మిక నేత్రం ద్వారా తమ గ్రహింపు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అంటే సత్యాన్ని అన్వేషించే వాళ్ళు ఆధ్యాత్మిక నేత్రం ద్వారా ఆధ్యాత్మిక నేత్రం అంటే భౌతిక కళ్ళతో కాకుండా ఆత్మ హృదయంతో చూసేదాన్ని ఆధ్యాత్మిక నేత్రం అంటారండి. సో, ఆ ఆధ్యాత్మిక నేత్రం ద్వారా తమ గ్రహింపు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అంటే ఈ భౌతికంతో చూడకుండా మన లోపలున్న ఇన్నర్‌తో చూసి దానిలో ఉన్న జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్తున్నారన్నమాట. యాగ సాధన అంతర్జ్ఞానపు చే చేతన కలిగిన ఆధ్యాత్మిక నేత్రం తెరుచుకోవటానికి సాధకుడికి సహాయపడుతుందంట. యాగం అంటే ఏంటంటే ఏదైనా లక్ష్యం కోసం మనం చేసే కృషినే యాగం అంటారనమాట. సో, ఆ యాగ సాధన అంతర్జ్ఞానపు అంటే ఈ లోపలున్న ఇన్నర్‌ని తెలుసుకోటానికి ఈ మన ఇన్నర్‌ని తెలుసుకోటానికి ఈ ఆధ్యాత్మిక నేత్రం అంటే ఎప్పుడైతే ఈ ఈ ఇన్నర్‌ని కనుక్కోటానికి మనం ఏదైతే ఈ అంటే ఈ లోపల ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి లోపలని తెలుసుకోవటానికి హ్మ్. మనం ఎప్పుడైతే మెడిటేషన్ మీద ఫోకస్ పెట్టి ఇయన్నీ చేయగలిగితేనే అది సాధ్యపడుతుందని చెప్తున్నారన్నమాట. సహజ బోధం లేదా నేరుగా పొందే జ్ఞానం ఇంద్రియాలు అందించే వివరాల మీద ఆధారపడి ఉంటుంది. సహజ బోధం అంటే మనసులో సహజంగా వెలువడే స్పష్టత అనమాట. లేదా నేరుగా పొందే జ్ఞానం ఇంద్రియాలు అందించే వివరాల మీద అంటే సహజ బోధం అంటే మన మనసు నుంచి ఆటోమేటిక్‌గా అంటే మనసు నుంచి వస్తుందంటే మన సోల్ నుంచి డైరెక్ట్‌గా వచ్చే విషయం ఏదైనా ఉంది. లేదా అంటే మన పంచేంద్రియాలు తెస్తున్న సమాచారం అందించే సమాచారాల మీద గూడా ఆధారపడి ఉంది అని చెప్తున్నారనమాట. అందుకే అంతర్జ్ఞానాన్ని తరచుగా ఆరో ఇంద్రియం అంటారు. అంటే లోపల సోల్ నుంచి ఏదైతే జ్ఞానం వస్తుందో దాన్నే సిక్స్త్ సెన్స్ అంటారు. అంటే మనకు కొన్ని కొన్ని సార్లు ఈ సిక్స్త్ సెన్స్ పనిచేస్తది కదా! నాకేదో జరగబోతుందని చెప్తాం గదా! అంటే అది ముందే ఎట్లా కనుక్కున్నాం అంటే మనకి మన ప్రతి ఒక్కళ్ళకి సిక్స్త్ సెన్స్ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన లోపల సోల్ నుంచి వస్తుందని చెప్తున్నారనమాట. అందరిలో ఈ ఆరో ఇంద్రియం ఉంటుంది. అంటే ఈ సిక్స్త్ సెన్స్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందంట. కానీ చాలా మంది దాన్ని అభివృద్ధి చేసుకోరు. అంటే చాలా మంది దాని మీద ఫోకస్ లేక, దాన్ని గుర్తించలేక చాలా మంది దాన్ని వాడుకోలేకపోతున్నారని చెప్తున్నారనమాట. ఏది ఏమైనా ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఒక రకమైన అంతర్జ్ఞాన అనుభూతి ఉంటది. అంటే అందరికి ప్రతి ఒక్కళ్ళలో అంటే మన సోల్ చెప్పే ఒక మెసేజ్ ఉంటది. కాపోతే అది మనం కనుక్కోలేకపోతున్నాం అన్నమాట. అంతర్జ్ఞాన అనుభూతి పలానా విషయం జరగొచ్చనే భావన, ఇంద్రియాలు ఆ విషయం ఏ విధమైన ప్రమాణం ఇవ్వనప్పటికీ జరగడం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అంటే ఏమంటున్నారంటే, ఒక సోల్ నుంచి మెసేజ్ వస్తుంది దాన్ని సిక్స్త్ సెన్స్ అనుకుంటున్నాం గదా! ఆ విషయం జరగొచ్చనే అంటున్నారు. సమ్‌టైమ్స్ జరగొచ్చు. ఇంకేమంటున్నారంటే ఇంద్రియాలంటే మన ఈ పంచేంద్రియాల నుంచి వచ్చే విషయాలు అది తెచ్చే సమాచారం అది జరగొచ్చు, జరగపోవచ్చు గానీ, సిక్స్త్ సెన్స్ నుంచి వచ్చే సమాచారం మాత్రం ఖచ్చితంగా జరుగుతదని చెప్తున్నారనమాట. అంతర్జ్ఞానం. అంతర్జ్ఞానం అంటే ఆత్మ నుండి వెలువడే జ్ఞానాన్ని అంతర్జ్ఞానం అంటారు. అంతర్జ్ఞానం లేదా నేరుగా పొందే అంతర్జ్ఞానం లేదా నేరుగా పొందే ఆత్మజ్ఞానాన్ని పెంపుదల చేసుకోవటం చాలా ముఖ్యం. అంటే ప్రతి ఒక్కళ్ళేంటంటే, మన సోల్ నుంచి వచ్చే ఏదైతే మెసేజ్ ఉన్నదో దాన్ని అభివృద్ధి చేసుకోవటం ప్రతి ఒక్కళ్ళ గమ్యం అని చెప్తున్నారనమాట. చాలా ముఖ్యం అంటున్నారు. ఎందుకంటే భగవంతుడి చేతన ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అంటే భగవంతుడి చెంతన అంటే భగవంతుడు ఆ దైవారాధనలో ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటదని చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు. ఇది వాళ్ళకి తెలుసుకునే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి. అంటే ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడి చింతన ఉంటే అది వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. కానీ ఎట్లా తెలుస్తుందంటే ఒక నారింజ పండు రుచి గురించి మనం ఎంత నిత్యాభిప్రాయంతో ఉంటాము. అంటే ఒక నారింజ పండు మనకు తెలుసు కదండీ! ఒక నారింజ పండు పుల్లగా ఉంటదని ఒక ఫిక్స్‌డ్ అభిప్రాయంతో ఉంటాం ఎప్పుడు. అలానే భగవంతుడు ఉనికి గురించి కూడా అంతే నిత్య అభిప్రాయంతో నమ్మకంగా ఉండాలంట. అంటే ఎప్పుడైతే మనం నారింజకాయ పండు ఎప్పుడూ పుల్లగా ఉంటదని ఫిక్స్‌డ్ అయిపోయామో, అట్లానే భగవంతుడు పైన ఒక గట్టి నమ్మకం అభిప్రాయంతో
ఉండాలి అని చెప్తున్నారనమాట. అంటే దానికి ఎట్లా మనం ఫిక్స్ అయిపోయామో భగవంతుడి మీద కూడా అట్లానే ఫిక్స్ అయిపోవాలని చెప్తున్నారు. భగవంతుడితో ఏ విధంగా సంభాషించాలో మా గురువులు నాకు చూపిన తర్వాత ప్రతి దినము భగవంతుడిని అనుభూతిలోకి తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఇతరులకు ఆయన గురించి చెప్పాలని ఆధ్యాత్మిక వివిధం నేను తలపెట్టాను. అంటే భగవంతుడు ఏ విధంగా సంభాషించాలో మా గురువులు అంటే భగవంతుడి గురించి ఎలా చెప్పాలో ఆయన గురువులు చెప్పారంట. తర్వాతే ప్రతి దినము భగవంతుడు అనుభూతులు అంటే ఆయన ఎట్లా ఎవరితో అంటే ఆయన జ్ఞానం గురించి ఆయన గురువుల నుంచి నేర్చుకున్నారంట. అది ప్రతి దినము అది భగవంతుడి గురించి ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలంటే ఆయన ముందు నేర్చుకొని తర్వాత వాళ్ళకి చెప్తారంట. పాశ్చాత్య ప్రపంచంలో పెద్ద పెద్ద ఆరాధన మందిరాలపై దృష్టి పెట్టారు. కానీ కొద్దిమంది మాత్రమే భగవంతుని కనుక్కోవడమేలో భక్తులకు చూపించారు. అంటే ఈ పాశ్చాత్య ప్రపంచంలో అంటే ఈ మోడర్న్ ప్రపంచంలో పెద్ద పెద్ద ఆరాధన మందిరం అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఈ అంటే కాలం మారే కొద్దీ అంటే ఈ ఈ మోడర్నైజేషన్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే పెద్ద పెద్ద గుడులు కట్టి దాని మీదే దృష్టి పెడుతున్నారు కానీ దైవం మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయట్లే. అంటే అబ్బో ఇంత గుడి కడితే అబ్బో నాకు ఎంత ఇది వస్తుందని ఏది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ దేవుడి మీద లేదుగా అని చెప్తున్నారు అనమాట. కానీ కొద్ది మంత్రం మాత్రమే భగవంతుడిని కనుక్కోవడం ఎలా భక్తులకు చూపారంట. అంటే ఈ ఈ మోడర్న్ ఎరాలో ఏమవుతుందంటే గుడులు పెద్ద పెద్దవి కట్టడం మీదే ఫోకస్ చేశారు కానీ భగవంతుడిని ఎలా కనుక్కోవాలో ఎలానో భక్తులకి చూపలేదు ఎవరు అని చెప్తున్నారనమాట. ప్రాచ్య ప్రపంచంలో దైవ సాక్షాత్కారం పొందిన మనుషులకు వృద్ధి చేయడాన్ని నొక్కి చెప్పారు. అంటే పాశ్చాత్య ప్రపంచం అంటే ఇప్పుడు మోడర్న్ ఎరాలో దైవ సాక్షాత్కారం పొందిన మనుషులు వృద్ధి చేయడానికి నొక్కి చెప్పారంట. అంటే దైవ సాక్షాత్కారం పొందిన మనుషుల గురించే చెప్పారంట. అంటే మిగతా వాళ్ళ గురించి ఏమీ చెప్పలేదు. కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలకు దూరంగా ఏకాంత వాసంలో ఇతరులకు అందుబాటులో లేకుండా ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు ఈ కలియుగంలో ఏమైపోయిందంటే కొంతమందే గురువులు ఉంటున్నారు. ఆ గురువులు గూడా విద్య తెలిసిన వాళ్ళు ఏమవుతున్నారంటే, అబ్బా! మేము నేర్చుకున్నాము. మళ్ళీ ఈ మానవులు మూర్ఖులకి చెప్పినా గాని వాళ్ళకి అర్థం గాదు. ఎందుకొచ్చిన గొడవ వీళ్ళతో అని వాళ్ళు ఏకాంతంలో వెళ్ళిపోతున్నారనమాట. లైక్ ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవటాలు, కొండల్లో, గుహల్లో అట్లా చేసుకుంటున్నారనమాట. ప్రజలకు భగవంతుడితో అనుసంధానం పొందటానికి ఆధ్యాత్మిక కేంద్రాలు భగవంతుడితో అనుసంధానం పొందడం ఎలాగో ప్రజలకు చూపే గురువులు 2 అవసరమే. ఏమంటున్నారంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వటానికి ఆధ్యాత్మిక కేంద్రాలు కావాలి అని చెప్తున్నారు. అట్లానే భగవంతుడి అనుసంధానం పొందడం ఎలాగో ప్రజలకు చెప్పే గురువులు కూడా కావాలంటున్నారు. అంటే భగవంతుడు గురించి అంటే భగవంతుడి గురించి ప్రచారం చెందటానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు కావాలంటున్నారు. అట్లానే భగవంతుడు ఎట్లా వచ్చాడు? ఏ రూపంలో ఎట్లా ఏంటి? అసలు ఈ విద్య ఏంటి అని తెలుసుకోవటానికి, చెప్పటానికి జనాలకి గురువులు గూడా అవసరం అనుకుంటున్నారనమాట. ఈ మోడర్న్ ఏజ్‌లో ఏమైపోయిందంటే చెప్పే గురువులు తగ్గిపోయి భక్తి అనేది లేకుండా అయిపోతుందనమాట. అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారని చెప్తున్నట్టనమాట. తనంత తాను భగవద్ అనుభూతి పొందిన భక్తుడి నుంచి ఇతరులు భగవత్ సాక్షాత్కారం నుంచి జ్ఞానం ఎలా పొందగలుగుతారు? అంటే తనంత తానుగా భగవంతుని గురించి భగవత్ సాక్షాత్కారం గురించి ఎవరికీ తెలీదు. కానీ గురువు ఉంటేనే ఆ భగవంతుడి సాక్షాత్కారం ఎలా పొందాలో మనకు తెలుస్తదని చెప్తున్నారనమాట. ఇతరులు భగవత్ సాక్షాత్కారం గురించి జ్ఞానం ఎలా పొందగలుగుతారు? క్వెషన్ చేస్తున్నారు మనని. ఇతరులకి ఈశ్వరుడి గురించి బోధించే ముందు మనం ఆయన గురించి తెలుసుకొని ఉండాలి. అవసరాన్ని మా గురువులు నాకు మనసుకు హత్తుకునేలా చెప్పారు. అంటే మనం ఏమంటున్నారంటే భగవంతుడి గురించి మనం ముందు జనాలకి బోధించే ముందు ఆయన గురించి మనం ముందు పర్ఫెక్ట్‌గా నేర్చుకొని మనం బోధన చెయ్యాలి అని చెప్తున్నారు. అలానే చేశాను. నా గురువు దగ్గర నుంచి నేను నేర్చుకొని నేను అలానే నా శిష్యులకి బోధన చేశారని చెప్తున్నారనమాట. వారి శిక్షణకి నేనెంతో కృతజ్ఞుడిని. అంటే ఫస్ట్ ఈయన వాళ్ళ గురువు నుంచి బాగా నేర్చుకొని, ఆ గురువుగారేంటంటే ఈయనకి మనసుకు హత్తుకునేలా చెప్పారంట. ఆ విద్యని ఈయన ముందు నేర్చుకొని, మళ్ళీ అలానే భక్తులకి ఉ ఉప్ ఉ ఉపదేశిచ్చారంట. వారి శిక్షణకి నేనెంతగానో కృతజ్ఞుడిని.
వారు స్వయంగా నిజంగా దేవుడితో అనుసంధానం కలిగిన వారు. అంటే ఏదైతే ఆయన గురువుగారు ఈయనకి బోధన చేశారో, ఆయన చాలా గొప్పవాడు. ఆయనకి చాలా నేను కృతజ్ఞుడిని. అలానే ఆయన చాలా భగవంతుడితో సమానం అని చెప్తున్నారనమాట. విద్య అందించిన గురువు కాబట్టి. ఈశ్వర అనుభూతిని ఒకరు మొదట తమ శరీరాలయంలో గ్రహించాలి. అంటే మనం మన భగవంతుడిని ఫస్ట్ మన హృదయంలో గమనించాలని చెప్తున్నారనమాట. ప్రతి సాధకుడు నిత్యం తమ ఆలోచనలకు శిక్షణని ఇచ్చి, అంటే ప్రతి సాధకుడు అంటే ప్రతి మనిషి నిత్యం తమ ఆలోచనకి శిక్ష, అంటే మనం ఆలోచించే ఆలోచనలకి అంటే ఒక మంచి ఆలోచన, చెడు ఆలోచనలు ఉంటాయి కదా. ఒక ఫోకస్డ్‌గా ఉన్న ఆలోచనలు తీసుకొని, తమ భక్తి పుష్పాలను ఆత్మదైవ పీఠం మీద సమర్పించాలంటే, మనం ఏదైతే ఈ భక్తి ఉంటది కదా, దాన్ని ఆత్మ వైపు మళ్ళించాలి అని చెప్తున్నారనమాట. తనలో ఉన్న భగవంతుడిని కనుక్కున్నవాడు ఆయన ఉనికిని తాను సందర్శించిన ప్రతి మందిరంలోను, చర్చిలోను అనుభూతి పొందుతాడు. అంటే ఎప్పుడైతే లోపల ఉన్న భగవంతుడిని కనుక్కున్న వాడైతే, వాడు ఎక్కడికెళ్ళినా, అంటే చర్చికెళ్ళినా, మందిరానికెళ్ళినా ఆయనకి ప్రతి చోట భగవంతుడే కనపడతాడు అని చెప్తున్నాడనమాట. నెక్స్ట్, యాగం మతధర్మ శాస్త్రాన్ని కానుభూతిగా మారుస్తుంది. అన్ని మతాల్లో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి యాగం వీలు కలిగిస్తుంది. యాగం అంటే ఏదైనా లక్ష్యం కోసం మనం చేసే కృషిని యాగం అంటారనమాట. అన్ని మతాల్లో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి యాగం వీలు కలిగిస్తుందంట. అన్ని మతాల్లో ఉన్న సత్యాల్ని, సారాన్ని తీసుకోవటానికి యాగం వీలు కలిగిస్తుందని చెప్తున్నారు అనమాట. ప్రతి మతం వేరు వేరు మాటల్లో 10 జ్ఞానాలను బోధిస్తున్నాయి. అంటే ఒక్కొక్క మతం ఒక్కొక్క రకరకాల ప్రిన్సిపుల్ని బోధిస్తున్నాయి. అంటే హిందూ మతం ఒక రకంగా బోధిస్తుంది, ఇస్లాం మతం అట్లా రకరకాలు బోధిస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. కానీ యేసుక్రీస్తు నొక్కి చెప్పిన 2 దైవజ్ఞాలు చాలా గొప్పవి. కానీ ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు చెప్పిన 2 విషయాలు మాత్రం చాలా గొప్పవి అని చెప్తున్నారు. నీ దేవుణ్ణి పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణ మనసుతో ప్రేమించు. ఏమంటున్నారంటే, నీ నీలో ఉన్న దేవుణ్ణి పరిపూర్ణ హృదయంతో, స్వచ్ఛమైన హృదయంతో, పరిపూర్ణ ఆత్మతో, గొప్ప మంచి సోల్తో, మంచి మనసుతో ప్రేమించాలని చెప్తున్నారు. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, ఇంకా నీ పొరుగువాడిని నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఆ విధంగా ప్రేమించు. అంటే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ పక్కనున్న వాడిని కూడా అలాగే ప్రేమించాలని యేసుక్రీస్తు ఈ 2 విషయాలు చెప్పారనమాట. భగవంతుణ్ణి పరిపూర్ణ మనసుతో ప్రేమించడం అంటే, ఒకరు తమ దృష్టిని ఇంద్రియాల నుంచి మరల్చి ఆ భగవంతుడి పైన పెట్టడం. అంటే ఏమంటున్నారంటే, భగవంతుడి పరిపూర్ణ మనసుతో ప్రేమించడం అంటే ఏమంటున్నారంటే, ఇంద్రియాలని మరల్చి, అంటే ఇంద్రియాల నుంచి వచ్చే సమాచారాన్ని కాకుండా ని- పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణతతో భగవంతుణ్ణి పైన ధ్యాస పెట్టడం అంట. ధ్యానంలో తమ పూర్తి ఏకాగ్రతను ఆయనకే ఇవ్వటం అంట. మనం ధ్యానం చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత లోపల ఉన్న ఆత్మారాముడికే ఇవ్వాలని చెప్తున్నారనమాట. అన్వేషకులు ప్రతి ఒక్కరూ ఏకాగ్రత అభ్యసించాలి. దైవాన్వేషకులు ప్రతి ఒక్కరూ ఏకాగ్రతను అభ్యసించాలి. అంటే దైవం గురించి అన్వేషించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏకాగ్రతతో అభ్యసించాలని చెప్తున్నారనమాట. మనసులో వేరే విషయాల గురించి ఆలోచన చేస్తూ అదే సమయంలో ఒకరు భగవంతుని ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన నిజమైన ప్రార్థన కాదు. అంటే మనసులో వేరే విషయాలు, అంటే ఇప్పుడు మనం భగవంతుడిని ఏదైనా కొలుస్తున్నప్పుడు కానీ, భగవంతుని పూజ చేస్తున్నప్పుడు కానీ వేరే విషయాలతో ఆయన పూజిస్తే మాత్రం అది భగవంతుడికి పూజ చేసినా ఉపయోగం ఉండదని చెప్తున్నారనమాట. భగవంతుడు వాటిని పట్టించుకోడు. అలా చేస్తే భగవంతుడు మనని పట్టించుకోడు అని చెప్తున్నారు. దేవుణ్ణి కనుక్కోవాలంటే పూర్తి ఏకాగ్రతతో ముందుగా ఆయన్ని మనస్ఫూర్తిగా కోరాలని యాగం బోధిస్తుంది. అంటే ఏమంటున్నారంటే, దేవుణ్ణి కనుక్కోవాలంటే, అంటే దేవుణ్ణి వెతకాలంటే పూర్తి ఏకాగ్రతతో, అంటే ఫోకస్డ్‌గా ముందుగా ఆయన్ని మనస్ఫూర్తిగా కోరాలని బోధిస్తుంది అని చెప్తున్నారనమాట. కొంతమంది అంటారు, యాగాభ్యాసం హిందువులకే తగినదని, యాగ పాశ్చాత్యులకు సరిపడదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే, కొంతమంది బిలీఫ్స్ ఏంటంటే, యాగాభ్యాసం అంటే ఏదైతే ఈ ఈ ఆహ్, యా యాగం అంటే ఏంటంటే, ఏదైనా లక్ష్యం కోసం చేసే పని ఉంటది కదా, దాన్ని హిందువులకే తగినదని పాశ్చాత్య దేశాల వాళ్ళు చెప్తున్నారని చెప్తున్నారు. అది
కానీ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి ఇది సరిపడదు ఈ అభ్యాసం అని చెప్తున్నారు. కానీ ఇది నిజం కాదు అని చెప్తున్నారు. ప్రస్తుతం చాలా మంది పాశ్చాత్యులు యాగాభ్యాసానికి హిందువుల కంటే చక్కగా తయారుగా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ ఏమవుతుందంటే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మన హిందూస్ కన్నా కూడా ఈ ఈ ఈ సోలు కనకటం యాగాభ్యాసాలు వీటన్నిటిలో మన హిందూస్ కన్నా కానీ వీళ్ళే ఎక్కువ ఆ, ఎక్కువ పాటు పడుతున్నారని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆధునిక శాస్త్ర పురోగతులు పాశ్చాత్యులకు ఎంతో ఖాళీ సమయాన్ని ఇచ్చాయి. జీవితాన్ని సరళంగాను, స్వేచ్ఛగాను చేసుకోవటానికి ఇచ్చాయి. అంటే ఆ ఆధునిక శాస్త్రాలు అంటే మోడర్నైజేషన్ అంటే అన్ని కొత్త కొత్త టెక్నిక్స్ వల్ల ఈ పాశ్చాత్య దేశాల వాళ్ళు చాలా అంటే ప్రతిదానికి ప్రతిది వచ్చేసింది కదండి. అన్నిటికీ ఆ, మనం ఎక్కువ ఎనర్జీ పెట్టకుండా అన్ని తొందరగా అయిపోయే పనుల వల్ల వాళ్ళకి ఆ దేశాల వాళ్ళకి ఖాళీ సమయం ఉండటం వల్ల ఆ జీవితాన్ని సరళంగా చేసుకోగలిగే స్టేజ్కి వచ్చారు అని చెప్తున్నారు. అలానే భారతదేశం ఇంకా ఎక్కువ పాశ్చాత్య పురోగమన కరకాలం అయిన భౌతిక పద్ధతులను అంటే అలానే భారతదేశం కూడా వాళ్ళ ఏదైతే మోడర్న్ టెక్నిక్స్ ఉన్నాయో భారతదేశం వాళ్ళు కూడా అవి యూజ్ చేసుకొని ఆ ఆ, మనం ఆ, అంటే టైం తగ్గించుకోమంటున్నారు అనమాట. ఏదైతే టెక్నిక్స్ మోడర్న్ టెక్నిక్స్ వచ్చినాయో పని తక్కువ అంటే ఎక్కువ కష్టపడకుండా అవి కూడా భారతదేశం వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా ఆ, ఆ, ఈ పనిని తగ్గించుకోమని చెప్తున్నారు అనమాట. అదే విధంగా ప్రతి ఒక్కరూ భగవంతుడిని చేరటానికి దారి చూపే ఆచరణ యాగ్యమైన యాగ పద్ధతులను భారతదేశం నుంచి తెలుసుకోవాలంటే ఏదైతే భగవంతుడిని చేరటానికి పద్ధతులు ఉంటాయో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు భారతదేశం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. యాగం ఒక పక్షానికే చెందినది కాదు. అంటే ఏదైనా లక్ష్యం కోసం చేసేదాన్ని యాగం అంటారు కదా! దాన్ని ఒక్క కమ్యూనిటీకి చెందినది కాదు అని చెప్తున్నారు. అది పితను పొందటానికి విశ్వజననీయంగా అందరకు ఆచరించదగినది. అంటే ఇది యాగం ఒక పక్షానికి చెందినది కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆ భగవంతుడిని చేరటానికి ప్రతి ఒక్కళ్ళు ఆ భగవంతుడిని పట్టుకోటానికి ప విశ్వజన మానవాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. అందరూ ఆచరించదగినది అని చెప్తున్నారనమాట. ఈ యాగం అందరి కోసం పాశ్చాత్య ప్రజలందరి కోసం అంటే ఈ యాగము అంటే ఏదైతే మన లక్ష్యం కోసం పనిచేసే దాన్ని యాగం అంటామో దాన్ని అందరి కోసం సర్వజన ప్రజలందరి కోసం ఉపయోగించాలని చెప్తున్నారు. టెలిఫోన్లు పాశ్చాత్యంలో ఆవిష్కరణ అంటే ఈ టెలిఫోన్స్ ఫస్ట్ ఎక్కడ అయిందంటే వెస్ట్రన్ కంట్రీస్ లో అయింది. అంటే ఈ మోడర్నైజేషన్ అక్కడ టెలిఫోన్ అక్కడే జరిగిందనమాట. కాబట్టి పాశ్చాత్యులు ఉపయోగించకూడదు అనటం సరికాదు. అంటే ఈ ఈ టెలిఫోన్ ఏదైతే అక్కడ కనుక్కున్నారో కానీ అక్కడే వాడుకోవాలని అక్కడే ఉపయోగించుకోవాలంటాం తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగించుకోవాలని చెప్తున్నారు అనమాట. అదే విధంగా యాగ పద్ధతులను పాచ్యంలో పెంపొందించినప్పటికీ అవి ప్రాచ్యానికే కాదు మానవ జాతి అంతటికీ ఉపయోగకరమైనది. అంటే అట్లానే ఈ యాగ పద్ధతులు ఏదైతే భగవంతుడిని చేరుకోవాలని ఉన్నాయో అవి మన ఒక హిందూ దేశానికే కాకుండా ప్రతి ఒక్క వాళ్ళకి మానవాళ్ళందరికీ సమస్త మానవాళ్ళందరికీ మానవ జాతికి అందరికీ ఉపయోగపరమైనది అని చెప్తున్నారు అనమాట. ఒక మనిషి భారతదేశంలో లేదా అమెరికాలో ఎక్కడ పుట్టినప్పటికీ ఏదో ఒక రోజు అతడు పోవలసిందే. అంటే మనం ఏ మనిషి అయినా ఎక్కడైనా పుట్టినప్పుడు ఇక్కడ అమెరికాలో కానీ ఇక్కడ ఎక్కడ పుట్టినా కానీ ఇండియాలో పుట్టినా కానీ చివరికి మన బాడీ వెకేట్ చేయాల్సిందే అని చెప్తున్నారు అనమాట. సెయింట్ పాల్ లాగా ప్రతిరోజు భగవంతుడిలో చావటం ఎందుకు నేర్చుకోకూడదు అంటే ఏమంటారంటే సెయింట్ పాల్ అనే ఆ, ఒక మేబీ ఒక ప్రీస్ట్ అయి ఉండొచ్చు. ఆయన ప్రతిరోజు భగవంతుడిలో చావటం ఎందుకు నేర్చుకోకూడదు అంటే ఆయన భగవంతుడిలో లీనమైపోవటం అనే పద్ధతి ఆయన ఫాలో అయ్యే ఉంటారు. ఆయనలాగా మనం కూడా ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్తున్నారు. యాగశాస్త్రం ఆ పద్ధతిని నేర్పుతుంది. యాగశాస్త్రము ఆ పద్ధతిని నేర్పుతుందంట. మనిషి శరీరంలో ఖైదీలా జీవిస్తున్నాడు. మనిషి అంట ఈ శరీరంలో ఖైదీలాగా జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు. తన సమయం తీరగానే అవమానకరంగా అందులో నుంచి బయటికి తోసివేయబడినట్టు కష్టం పొందుతున్నాడు. అంటే మనిషి ఈ శరీరంలో ఒక ఖైదు అంటే ఒక జైల్లో ఉన్న మనిషిలాగా జీవిస్తున్నాడు. కానీ సమయం తీరగానే అవమానకరంగా అందులో నుంచి బయటకు తీసివేయబడమని కష్టం పొందుతున్నాడు. అంటే మన టైం అయిపోగానే దాంట్లో నుంచి అవమానకరంగా బయటకు వచ్చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే బాడీ బయట బాడీ వేకేట్ చేసేస్తున్నాము.
కాబట్టి శరీరంపై ప్రేమ జైలు మీద ప్రేమ కంటే ఎక్కువేం కాదు. అంటే శరీరం పైన ప్రేమ జైలు అంటే ప్రేమ జైలు అంటే చాలా కొంచెం హార్డ్ థింగ్ గదా! దానికంటే చాలా కష్టమైంది అని చెప్తున్నారనమాట. చాలా కాలం ఈ శరీరంలో ఉండడం అనే అలవాటు చేత నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో మనం మర్చిపోయాం. అంటే ఈ శరీరంలో ఉండటం వల్ల మనం ఆహ్, నిజమైన స్వాతంత్రం ఏంటో మర్చిపోయాం అని చెప్తున్నారు. పాశ్చాత్యుడు అవ్వడం నిజమైన స్వాతంత్రాన్ని అన్వేషించకుండా ఉండటానికి మినహాయించి ఏమీ కాదు. ప్రతి మనిషి తన ఆత్మను కనుక్కొని తన అమృతత్వ ప్రకృతిని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. యాగం ఆ మార్గాన్ని చూపిస్తుంది. ఏమంటున్నారంటే నిజమైన స్వాతంత్రాన్ని అన్వేషించటం అంటే నిజమైన స్వాతంత్రాన్ని ఎక్కడ అన్వేషిస్తాం? మన లోపల సోల్‌ని కనెక్ట్ అవుతే గాని నిజమైన స్వాతంత్రాన్ని అన్వేషించలేమనమాట. అది ప్రతి మనిషి తన ఆత్మను కనుక్కోవాలని చెప్తున్నారు. అలానే తన అమృతత్వ ప్రకృతిని తెలుసుకోవడం. అంటే లోపలున్న దాన్ని ఒక గొప్ప వృక్ష మంచి వృక్షం అనే ఆత్మ లోపల ఉన్నది గదా! దాన్ని కనుక్కొని దాన్ని కనుక్కొని దాన్ని సాధన చేయటం ఒక మార్గం ద్వారానే చూపిస్తుందని చెప్తున్నారనమాట. ఆత్మ తిరిగి పైకి వెళ్లి పరమాత్మను చేరాల్సిందే. సృష్టి ప్రారంభానికి ముందు విశ్వచేతన పరమాత్మ లేదా దేవుడు పరిపూర్ణుడు. నిత్యస్థిత ఎప్పుడూ ఉండే నిత్య చైతన్య నిత్య నూతన ఆనందం సచ్చిదానందం రూపాలకు అభివ్యక్తి అతీతంగా ఉంది. అంటే సృష్టి ప్రారంభానికి ముందు విశ్వచేతన ఒక కాంతి పరమాత్మ లేదా దేవుడు పరిపూర్ణుడు అని చెప్తున్నారు. నిత్వ స్థితి ఎప్పుడు ఉండే నిత్య చైతన్య స్థితి అంటే ఎప్పుడు కాంతి స్థితి, నిత్య నూతన ఆనందం సచ్చిదానంద రూపాలకు ప్రత్యక్ష అభివ్యక్తికి అతీతంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ స్టాప్ చేద్దాం మాస్టర్స్.